ఫ్యోదర్ దోస్తోయెవ్స్కీ చిన్నప్పుడు తండ్రి హత్యకి గురయ్యాడు. యవ్వనంలో జైలు పాలయ్యాడు. ఉరితాడు మెడకి తగిలింది. చావుకి కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలాయి. కానీ చివరి నిమిషంలో శిక్ష తగ్గించారు. ఆ క్షణంలో అతనికి అర్థమైంది మనిషి జీవితం ఎంత విలువైనదో అని. 4 సంవత్సరాలు సైబీరియా మంచులో జీవించాడు. అప్పుడు ఫ్యోదర్ దోస్తోయెవ్స్కీ చెప్పాడు, బాధ లేకుండా జీవితం లేదు, ఎందుకంటే బాధ మనిషిని బలహీనం చేయదు, బాధ మనిషిని తయారు చేస్తుంది అని. ఫ్యోదర్ దోస్తోయెవ్స్కీ జీవితంలో పేదరికంలో మునిగాడు. అతనికి జూదం వ్యసనం ఉండేది. అన్నీ పోగొట్టుకున్నాడు. ఇంటి వస్తువులు కూడా అమ్మేశాడు. కానీ ఆ అనుభవంలో నుండే అతను మహానవలలు రాశాడు. అతను చెప్పాడు, నేను నా బాధని పక్కన పెట్టలేదు, నేను నా బాధని అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకున్న బాధ మనిషిని కొత్తగా పుట్టిస్తుంది. ఇది చదువుకున్న వాడికి మాత్రమే కాదు, అందరికీ వర్తిస్తుంది. నీ జీవితంలో వచ్చిన ప్రతి కష్టం నిన్ను నాశనం చేయడం లేదు, నిన్ను తయారు చేస్తున్నది. క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనే నవలలో రాస్కోల్నికోవ్ అనే క్యారెక్టర్ సృష్టించాడు. ఆ క్యారెక్టర్ చాలా తెలివైన వాడు, షార్ప్ మైండ్, డీప్ థింకింగ్. కానీ అదే మనిషి ఒక హత్య చేస్తాడు. ఎందుకు చేశాడంటే, నేను సాధారణ మనిషిని కాదు, నేను రూల్స్ కి అతీతంగా ఉన్నాను, నా నిర్ణయాలు నేనే తీసుకుంటాను అని అతను నమ్మాడు. అది కాన్ఫిడెన్స్ కాదు, అది డేంజరస్ ఈగో. అదే నమ్మకం అతన్ని లోపల నుంచి కూల్చేసింది. ఫ్యోదర్ దోస్తోయెవ్స్కీ ఇక్కడ చెప్పింది ఏమిటంటే, మనిషి పూర్తిగా మంచివాడు కాదు, పూర్తిగా చెడ్డవాడు కూడా కాదు. మనిషిలో మంచితనం, చెడ్డదనం రెండు ఒకేసారి ఉంటాయి. అందుకే తెలివితో మనిషి మోసపోవద్దు. ఇంటెలిజెన్స్ అలోన్ ఇస్ డేంజరస్. తెలివి మాత్రమే మనిషిని రక్షించదు. రాస్కోల్నికోవ్ అనే క్యారెక్టర్ తో స్పష్టంగా చెప్పాడు, మనిషికి మనసు కావాలి, అది లేకుంటే తెలివి ప్రమాదకరం అని. ఫ్యోదర్ దోస్తోయెవ్స్కీ స్వేచ్ఛ గురించి చాలా వేరేగా మాట్లాడాడు. మిగతా ఫిలోసఫర్స్ చెప్పారు మనిషికి స్వేచ్ఛ కావాలి, కానీ ఫ్యోదర్ దోస్తోయెవ్స్కీ చెప్పాడు మనిషికి స్వేచ్ఛ భరించే శక్తి లేదు. మనిషి తన స్వేచ్ఛని మరొకరికి అప్పగించాలని కోరుకుంటాడు, ఎందుకంటే స్వేచ్ఛ భయంకరమైనది. ద బ్రదర్స్ కరామాజోవ్ నవలలో గ్రాండ్ ఇంక్విజిటర్ పాత్ర ద్వారా చెప్పాడు, పీపుల్ ట్రేడ్ ఫ్రీడమ్ ఫర్ బ్రెడ్. అంటే మనుషులు రొట్టె కోసం స్వేచ్ఛని అమ్ముకుంటారు, భద్రత కోసం, సౌకర్యం కోసం. మనిషి తన నిర్ణయాలనే వదులుకుంటాడు, తన స్వేచ్ఛని ఇంకొకరికి అప్పగిస్తాడు. కానీ దోస్తోయెవ్స్కీ ఇక్కడ చెప్పిన నిజం చాలా గట్టి విషయం. స్వేచ్ఛ అంటే ఈజీ కాదు, స్వేచ్ఛ అంటే రెస్పాన్సిబిలిటీ. స్వేచ్ఛ అంటే డిసిషన్స్ తీసుకోవడం, ఆ డిసిషన్స్ సమస్యలని యాక్సెప్ట్ చేయడం. అందుకే చాలా మంది స్వేచ్ఛని భయపడతారు. కానీ గుర్తుపెట్టుకో, రొట్టె కోసం స్వేచ్ఛని అమ్ముకున్న మనిషి నిజంగా బ్రతికినట్టు కాదు. మరియు ఫ్యోదర్ దోస్తోయెవ్స్కీ ప్రేమ గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. నీకు దగ్గరలో ఉన్న వ్యక్తిని ప్రేమించడం కష్టం, దూరంలో ఉన్న మనిషిని ప్రేమించడం సులభం. ఇది వింటే చిన్నగా అనిపిస్తుంది, కానీ ఇది నిజం. మానవాళిని ప్రేమిస్తాను అని చెప్పేవాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పడతారు. ప్రపంచాన్ని మార్చాలి అని మాట్లాడేవాళ్ళు పక్కింటి వ్యక్తిని పట్టించుకోరు. ఫ్యోదర్ దోస్తోయెవ్స్కీ చెప్పాడు, నిజమైన ప్రేమ నీ పక్కనున్న వ్యక్తిని ప్రేమించడం నుండి మొదలవాలి. ఫ్యోదర్ దోస్తోయెవ్స్కీ రాశాడు, చావు ముందు నిలబడ్డ వ్యక్తికి మాత్రమే జీవితం నిజంగా అర్థమవుతుంది అని. ఫ్యోదర్ దోస్తోయెవ్స్కీ ఉరిశిక్ష నుండి తప్పించుకున్నప్పుడు మళ్ళీ జీవించే అవకాశం వచ్చింది. ఆ క్షణంలో అతనికి అర్థమైంది, జీవితం అద్భుతమైనది, మనిషి దాన్ని వృధా చేస్తున్నాడు. ఈ క్షణం నీకుంది, దాన్ని గుర్తించమని ఫ్యోదర్ దోస్తోయెవ్స్కీ ఫిలాసఫీ చెబుతుంది.